గుడ్ మార్నింగ్ పిల్లలు, ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను, థ్యాంక్ యూ సార్. మనం సాయం అనే పాఠం చెప్పుకుంటున్నాం కదా, అవునా? మనం ఫస్ట్ పేజ్ చెప్పుకున్నాం, అవునా? ఇప్పుడు సెకండ్ పేజ్ చెప్పుకున్నాం పాఠంలో. 5వ పిల్లలందరూ కూడా తెలుగు పాఠంలో తెలుగు తీసుకుని అందులో పేజ్ నెంబర్ 9 ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 9. ఏంటి పాఠం? ఏంటి పాఠంలో హీరో అనుకున్నాం కదా మనం. ఏం పేరు హీరో పేరు? ఏం పేరు? పాఠం పేరేంటి? సాయం. ఇందులో హీరో పేరు ఏం చెప్పుకున్నాం మనం? రవి కదా. ఆ పేరు రవి కదా తన పేరు. వాటి దినచర్య ఏంటి? పొద్దున్నే లేచి పక్షులన్నింటినీ చూడడం, చక్కగా స్కూల్కి వెళ్ళడం, రావడం, అదే వాటి దినచర్య. సరే, ఒక రోజేమో అలా పొద్దున్నే లేచి చూసేవాడికి పైన ఉన్నటువంటి కరెంటు తీగలకి ఒక పిచ్చుక యొక్క కాలు పుచ్చుకుపోయింది, అవును, అందులో చిక్కుపడిపోయింది. దాని గురించి వాళ్ళ అమ్మతో అడిగాడు. అప్పుడు ఏం జరిగిందో తర్వాత చూద్దాం. స్కూల్కి వెళ్ళిపోయాడు, సాయంత్రం వచ్చాడు, ఓకేనా? ఆ తర్వాత ఏం జరిగింది? వాళ్ళ అమ్మ అంతా వెళ్ళిపోతుంది లేదు, కానీ వెళ్ళలేదు. రాత్రి పడుకున్నాడు, పొద్దున్నే నిద్ర లేచాడు, మళ్ళీ పరిగెట్టు కిటికీ దగ్గరికి వచ్చి చూశాడు. అప్పటికి ఇంకా పిచ్చుక అలాగే ఉందేమో, చూద్దాం. చూడండి, నిన్న ఏం చెప్పుకున్నాం? మరుసటి రోజు ఉదయం లేవగానే పిచ్చుక గుర్తుకొచ్చేది. దబదబా బయటికి వెళ్ళి తీగ వైపు చూశాడు. అక్కడ దృశ్యం చూసి ఆశ్చర్యపోయి అలాగే చెప్పుకున్నాం కదా మనం. ఇప్పుడు ఇవాళ చూడండి ఏం జరిగింది. అందరూ పుస్తకాన్ని చూడండి, అందరూ నేను ఎలా చదువుతున్నానో చూడండి, అంతే, ఓకేనా? ఎవరు నా వెనకాల చెప్పకండి. ఆ పిచ్చుక అలాగే ఉంది, కానీ పిచ్చుక చుట్టూ ఇతర పక్షులు చేరాయి. తీగకు ఇరుక్కున్న పిచ్చుక నోరు తెరిచి ఉంది. పక్షులన్నీ దాని నోటికి ఆహారం అందిస్తున్నాయి. చూసారా? మా పిచ్చుక కాలు దాంట్లో నిండిపోయింది. అందుకే దాన్ని మరి రాత్రంతా నిన్న పొద్దున్న పడిపోయింది దాంట్లో ఉచ్చులో కదా. ఈ వేళ వరకు రావడం మరి ఆకలిస్తుంది కదా, మనకు కూడా అంతే కదా, అన్నం తినకపోతే ఆకలిస్తుంది కదా. దానికి ఎక్కడికి బయటకు వెళ్ళలేదు కాబట్టి అలా నోరు తెరిచి ఉంచుకుంటే మిగిలిన పక్షులన్నీ వచ్చాయి. ఇంకా పిచ్చుకలు, గోరంకలు అలాంటివన్నీ వచ్చి దాని నోట్లో ఆహారం పెడుతున్నాయి. రవి ఇంట్లోకి పరిగెత్తుకెళ్ళి వాళ్ళ అమ్మ చెయ్యి పట్టుకుని బయటకు లాక్కు వచ్చాడు. వాళ్ళ చూశాడు, బాబాయ్ ఇలాగే ఉండిపోయింది, పిచ్చుకు వెళ్ళలేదని చెప్పి పరిగెట్టుకుని ఇంట్లోకి వెళ్ళాడు. అమ్మ అమ్మ అని గట్టిగా పిలిచి అమ్మ చేయబట్టు, అమ్మ వాళ్ళ మీద పని చేసుకుంటాను, ఏంట్రా బాబు అంటే నువ్వు బయటికి రా అంటే వస్తానులే వెళ్ళాల్సింది. అయినా వాడు వినలేదు, అమ్మ రావట్లేదని చేయబట్టుకుని లాక్కు వచ్చాడు బయటకి. చూడమ్మా, ఆ పక్షులన్నీ దానికి తిండి పెడుతున్నాయి. అమ్మ కూడా ఆశ్చర్యంగా చూసింది. అమ్మ చూడమ్మా, అన్ని పక్షులు దానికి అన్నాలు పెడుతున్నాయి, దానికి ఆహారం పెడుతున్నాయి చూడంటే వాళ్ళ అమ్మ కూడా ఆశ్చర్యపోయింది అలా చూసి. రవికి ఇదంతా ఆశ్చర్యంగా వింతగా అనిపించింది. నిజమే, ఆ పక్షులన్నీ కష్టంలో ఉన్న పిచ్చుకకి సహాయం చేస్తున్నాయి, కానీ మనిషి మాత్రం పట్టించుకోవడం లేదు. అందరూ చూసి కూడా చూడనట్టు ఉంటున్నారు అనుకున్నాడు. ఇప్పుడు ఆ పక్షాలు నిన్న పొద్దున్న నుంచి ఉంది, కానీ అందరూ చూశారు కానీ ఎవరూ పట్టించుకోలేదు. కానీ మిగిలిన పక్షులు ఏవైతున్నా పక్షులన్నీ మటుకు దానికి తీసుకొచ్చి ఆహారం పెడుతున్నాయి. వీడు అనుకున్నాడు అనమాట, అయ్యో మనుషుల కంటే పక్షులేనేమో అని చెప్పి అనుకున్నాడు. ఇక్కడ చూడండి, సహాయం చేస్తున్నాయి అంటున్నాడు కదా, సహాయం అన్నా సాయం అన్నా ఒకటే, ఓకేనా? ఇంతలో అక్కడికి వాళ్ళ నాన్న వచ్చాడు. రవి ఆశగా, నాన్న ఆ పిచ్చుక చూడు పాపం తీగలో ఇరుక్కుపోయింది, దాన్ని ఎలాగైనా కాపాడుదాం నాన్న అన్నాడు. నిన్నంతా వాళ్ళ అమ్మకి చెప్పాడు. ఈవేళ వాళ్ళ నాన్నకి మొదలుపెట్టి చెప్పాడు, నాన్న చూడు నాన్న ప్లీజ్ అది తీద్దాం నాన్న అని చెప్పి అడిగాడు. ఆ తీగలు చాలా పైకి ఉన్నాయిరా, దాని పైకి ఎక్కడం చాలా కష్టం, అందులోనూ కరెంటు తీగలు. ఆ తీగలు చూస్తే చాలా ఎత్తుగా ఉన్నాయి బాబు, అంత పైకి ఉన్నాయి, మనకు అది అవ్వదు. దట్టు వాళ్ళము కరెంటు తీగలు ఎవరైనా కొట్టుకుంటే కరెంట్ షాక్ అయినా కొట్టిందంటే కరెంట్ షాక్ కొడితే చాలా ఇబ్బంది కదా, మనకి చచ్చిపోతారు కదా. నేను బాబాయ్ వద్దురా బాబు అన్నట్టుగా వాళ్ళ నాన్న అన్నాడు. మరి దాన్ని ఎవరు కాపాడుతారు నాన్న అడిగాడు రవి. నాన్న మరి అలా మన అవ్వరం పట్టించుకోకపోతే ఎలా నాన్న ఆ పిచ్చుక ఎవరు రక్షిస్తారని చెప్పి అడిగాడు. అప్పుడు ఏమన్నాడు వాళ్ళ నాన్న చెప్తున్నాడు, ఆ పిచ్చుకను కాపాడాలంటే ఒక్కటే మార్గం, ఎవరైనా విద్యుత్ సరఫరా ఆఫీస్కి వెళ్ళి విద్యుత్ సరఫరా ఆపివేస్తే దాన్ని రక్షించవచ్చు, అది కూడా విద్యుత్ ఆఫీసు వాళ్ళే వచ్చి చేయాలి, నువ్వు ముందు బడికి బయలుదేరు, ఇప్పటికే ఆలస్యమైంది అన్నాడు. నాన్న మరి ఎలా నాన్న పిచ్చుక పైన అంతేనా చచ్చిపోతుందేమో అంటే అప్పుడు వాళ్ళ నాన్న అన్నాడు, ఏం లేదురా, ఎవరైనా ఎలక్ట్రికల్ ఆఫీస్ ఉంటుంది కదా, కరెంట్ ఆఫీస్ అందరికీ తెలుసు కదా, మన ఊళ్ళో ఉంది కదా, కరెంట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఏమంటే ఇలా మా ఇంటి దగ్గర ఒక కరెంట్ వైర్లు ఉన్నాయండి, దాంట్లో పిచ్చుకు చిక్కుపడిపోయిందండి, దాన్ని తీయాలి ఏంటంటే వాళ్ళు అప్పుడు కరెంట్ ఫస్ట్ మెయిన్ ఆపేస్తారు. వాళ్ళ దగ్గర ఉంటుంది కదా ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది కదా, వాళ్ళ దగ్గర సబ్స్టేషన్ అంటారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో, ఆ సబ్స్టేషన్లో కరెంట్ ఆపేస్తే ట్రాన్స్ఫార్మర్కి కరెంట్ ఆగిపోతుంది, ట్రాన్స్ఫార్మర్ నుంచి వైర్లోకి వచ్చే కరెంట్ కూడా ఆగిపోతుంది, అప్పుడు తీయించాలి. మన ఇంటి ఎప్పుడైనా కరెంట్ ఎదిగిపోతే కరెంట్ వాళ్ళు వస్తారు కదా, లైన్ మ్యాన్ అంటారు కదా, ఆ లైన్ మ్యాన్ వచ్చి కరెంటు ఎక్కుతారు కదా, అప్పుడు కరెంట్ అంతా మన ఇల్లు అందులో కరెంట్ పోతుంది. అలాగే వాడు కూడా వెళ్ళి తీయచ్చు అని చెప్పారు. అందరూ కరెంటు వైరు ముక్కోకూడదు, కరెంటు స్తంభం ఎక్కకూడదు, ఓన్లీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళే వచ్చి తీయాలన్నమాట.
ఓకే, ఇప్పటికే ముందు సార్ ఈ గొడవంతా ఇది తెలియదులే ఎందుకు వచ్చింది, నువ్వు ముందు స్కూల్కి బయలుదేరి చాలా లేట్ అయిపోయింది, ఇప్పటికే 8:30 అయిపోయింది, మళ్ళీ మాస్టర్ తిడతారని చెప్పి అన్నాడు. రవి బడికి బయలుదేరాడు. దారిలో నడుస్తున్నా ఆ పిచ్చిగా గుర్తుకొస్తాడు. విద్యుత్ ఆఫీసులో ఎవరెళ్ళి చెప్తారు, ఆ పిచ్చుకును ఎవరు కాపాడుతారు, ఎవరి గురించి ఎదురు చూడకూడదు, నేనే దాన్ని కాపాడుతా అనుకుంటూ రవి నేరుగా విద్యుత్ ఆఫీస్లోకి వెళ్ళాడు. వాడు స్కూల్కి వెళ్తున్నా బ్యాగ్ పిచ్చుకుని ఆలోచించుకుంటూ, కానీ వాడి దృష్టి అంతా పిచ్చుకు మీద ఉంది. స్కూల్లో మాస్టర్ నేను ఇచ్చిన హోంవర్క్ మీద లేదు, లేకపోతే బళ్ళు ఉన్న పిల్లలు ఇంకా రవికి బోర్డు మంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళందరితో ఆడుకుందాం ఆ దృష్టి ఏమీ లేదు వాడికి. ఆ పిచ్చుకు పిచ్చుకోవాలంటుంది అనుకున్నాడు. కరెంట్ ఆఫీస్కి వెళ్ళి చెప్పాలి, ఎవరు చెప్తారు, విద్యుత్ ఆఫీస్కి వెళ్ళి అనుకుంటే ఆఖరికి వాడికి ఒక ఐడియా వచ్చింది, ఎవరో వెళ్ళి చెప్పడం ఎందుకు, ఆ మంచి పని ఏదో నేనే చేయొచ్చు కదా అనుకుని వాడే విద్యుత్ ఆఫీస్కి బయలుదేరి వెళ్ళాడు. ఓకే, విద్యుత్ ఆఫీస్ లోపలికి గబగబా వెళ్ళాడు. అక్కడ కుర్చీలో కూర్చున్న అతనితో, సార్ మీరు కొద్దిసేపు కరెంట్ ఆఫ్ చేస్తే ఆ పిచ్చుకు బతుకుతుందండి అన్నాడు. ఎవరో వెళ్ళాడు ఆఫీస్లోకి, ఒక ఆయన కుర్చీలో కూర్చున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి సార్ మీరు కొద్దిసేపు కరెంట్ ఆఫ్ చేయండి, అక్కడ పిచ్చుకు బతుకుతుంది అని అన్నారు. ఇప్పుడు ఏం చెప్పలేదు, అంటే మొదలు పెట్టలేదు, ఏం చెప్పలేదు. వాడి దృష్టిలో మాట ఏంటి, ఆలోచన ఏంటి, పిచ్చుకు బతకాలి, కరెంట్ ఆగిపోవాలంటే అదే మాట చెప్పేశాడు ఆయనతో. కుర్చీలో కూర్చున్న వ్యక్తి రవి మాటలు విని నవ్వి, నువ్వెవరు, ఎక్కడుంటావు, విద్యుత్ ఆపడం ఏంటి, పిచ్చుకను కాపాడడం ఏంటి అంటూ ప్రశ్నలు గుర్తించాడు. తన ఇంటి ముందు పిచ్చుక ఇరుక్కుపోయిన సంగతి అంతా పోసగుచ్చినట్టు చెప్పాడు రవి. ఆయన ఇలా వీడు ఎటు కాకుండా చెప్పేస్తే ఆయనకి ఏం అర్థం కాక అడిగారు, ఏంటి పిచ్చుక ఏంటి, కరెంట్ ఏంటి అని అడిగితే అప్పుడు మొత్తం స్టోరీ అంతా నిన్న పొద్దున్న నుంచి జరిగిన స్టోరీ అంతా చెప్పాడు అన్నమాట. అప్పుడు రవి చెప్పిందంతా విని ఆ వ్యక్తి, నువ్వు ఎవరబ్బాయివి, మీ ఇల్లు ఎక్కడో చెప్పు, నేను మనిషిని పంపుతానులే, నువ్వు ఇంటికి వెళ్ళు అన్నాడు. సార్ నేను రాఘవ గారి అబ్బాయిని, మేము పోస్ట్ ఆఫీస్ వీధిలో ఉంటాం, మీ వాళ్ళని తొందరగా పంపండి, పాపం పిచ్చుకు అరుస్తుంటే ఏడుస్తున్నట్లు ఉంది అన్నాడు. అతను నవ్వుతూ అలాగే అన్నాడు. మరి ఇల్లు ఎక్కడో తెలియదు కదా, అందుకని నువ్వు ఎవరి అబ్బాయి అంటే మా ఇల్లు నేను రాఘవ గారు అబ్బాయిని, మా ఇల్లు పోస్ట్ ఆఫీస్ వీధిలోనే చెప్పాడు. మనం కూడా చెప్తాం కదా, నువ్వు ఎవరి అబ్బాయి అని పెద్దవాళ్ళు ఎవరైనా అడిగానుకోండి, నేను సత్యనారాయణమూర్తి మాస్టర్ అబ్బాయిని అని చెప్తాను, మీ ఇల్లు ఎక్కడంటే అయోధ్య నగర్ అండి, కాకినాడ నేను చెప్తాను కదా, అలాగే మీరు కూడా మీ అడ్రస్ అడిగితే కరెక్ట్గా చెప్పగలరు. అలా వీళ్ళు కూడా చెప్పాడు, పోస్ట్ ఆఫీస్ వీధిలో మా ఇల్లు అండి, మా నాన్నగారి పేరు రాఘవ అని చెప్పాడు. ఒకప్పుడేమో పిచ్చుకు అరుస్తుంటే ఏడుస్తున్నట్టుందంటే ప్లీజ్ అంటే ఎలాగెలా త్వరగా పంపించండి మీ వాళ్ళని చెప్పి అన్నారు. రవి ఇంటికి వచ్చేసాడు. సాయంత్రం అయింది, ఇంకా ఎవరు రాలేదేమిటి, అసలు వస్తారా రారా, ఎవరూ రాకపోతే ఈ పిచ్చుకు చనిపోతుంది కదా, ఇలాంటి ఆలోచనలు రావడంతో రవి కళ్ళలో నీళ్లు గిర్రులను తిరిగాయి. వాడి పొద్దున అలా చెప్పేసి స్కూల్కి వెళ్ళిపోయాడు. స్కూల్ అయిపోయి సాయంత్రం ఇంటికి వచ్చాడు. అయినప్పటికీ ఇంకా పిచ్చుక పాపం అక్కడే ఉంది, కరెంట్ వాళ్ళు ఎవరు రాలేదు. వీడు చూసి అయ్యో ఇంకా ఎవరు రాలేదు, ఎవరు రాకపోతే పిచ్చుగా చనిపోతుందేమో అని చెప్పి చాలా బెంగ పెట్టుకున్నాడు. ఓకేనా, ఇది 9th పేజ్లో ఉంది, 2వ రోజు కథ. ఓకేనా, మిగిలిన పాఠం రేపు చెప్తాను. సరేనా, ఓకే, బాయ్ చిల్డ్రన్.